అందరికీ నమస్తే అండి. సర్ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఇప్పటి వరకు 7 రాష్ట్రాల్లో పూర్తయింది. 7 రాష్ట్రాల్లో కలిపి సుమారుగా 3,80,00,000 ఓట్లు తొలగించారు. అందులో కేవలం పశ్చిమ బెంగాల్లోనే 92 లక్షల ఓట్లు, అండ్ తమిళనాడులో సుమారుగా 58 లక్షల ఓట్లు, బీహార్లో సుమారుగా 50 లక్షల ఓట్లు, ఇలా దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ జరిగింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వంతు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో జూన్ నెల నుంచి ఈ ప్రక్రియ మొదలు కాబోతోంది. సో సెప్టెంబర్ నాటికల్లా తుది ఓటర్ల జాబితా రెడీ అవుద్ది. ఈ నెల 26వ తేదీన ఈ సర్ ప్రక్రియకు సంబంధించి అవగాహన కల్పిస్తూ ఎటువంటి ఓట్లు డిలీట్ చేస్తారు, ఏ సందర్భంలో డిలీట్ చేస్తారు, ఓట్లను కాపాడుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి అనేది పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించడానికి మన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు 26వ తేదీన రాజకీయ పార్టీలతో సమావేశం అవుతున్నారు. సో మన రాష్ట్రంలో నా అంచనా సుమారుగా ఒక 30 లక్షల నుంచి 45 లక్షల ఓట్లు డిలీట్ అవుతాయి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ సర్ ప్రక్రియ మనం పరిశీలిస్తే డూప్లికేట్ ఓట్లు డిలీట్ చేసేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తేనే డూప్లికేట్ ఓట్లు. ఆ తర్వాత చనిపోయినా సరే వాళ్ళ పేరు డిలీట్ చేయకుండా సుదీర్ఘకాలం కొనసాగుతుంది కదా, అటువంటి ఓట్లు కూడా డిలీట్ చేసేస్తున్నారు. సో సాధారణంగా ఎప్పుడో 6 ఏళ్ల కిందట 7 ఏళ్ల కిందట చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఓటర్ లిస్టులో ఉంటున్నాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు మరీ అంత సీరియస్గా ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు గ్రామాల్లో ఎవరైనా చనిపోతే అక్కడ వీఆర్ఓకి తెలుస్తుంది, అంగన్వాడీ కార్యకర్తలకు తెలుస్తుంది, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లకు తెలుస్తాయి. కానీ వాళ్ళు అరే ఓటర్ల జాబితాలో వీళ్ళ పేరు ఉంది, ఇది డిలీట్ చేయాలి అనేది రాదు. ఎవరైనా చెప్తే చేస్తారేమో తప్ప వాళ్ళు స్వతహాగా చేయరు, పనులను వదిలేస్తారు. అలా వదిలేసినవి కొన్ని లక్షల్లో ఉన్నాయి రాష్ట్రంలో. సో అలా చనిపోయిన వాళ్ళు ఎవరు, చనిపోయినా సరే వాళ్ళ ఓట్లు ఇంకా కొనసాగుతున్నవి ఏవి అనేవి గుర్తిస్తారు ఫస్ట్. ఇక రెండవది డూప్లికేట్ ఓట్లు. అంటే కొంతమంది ఇక్కడ అండ్ హైదరాబాద్లో సెటిల్ అయితే హైదరాబాద్లో 2 చోట్ల ఓట్లు ఉంటాయి కొంతమందికి. సో అలా ఉంటారనమాట. సో అలా డూప్లికేట్ ఓట్లు కూడా కొంతమంది ఉన్నాయి, కొన్ని లక్షలాది మంది ఉన్నారు. సో అవి కూడా తొలగిస్తారు. ఇక మూడోది వలస ఓటర్లు. సో వాళ్ళు ఇక్కడ ఉంటారా లేదా ఇంకో దగ్గర ఉంటారా, ఇది కూడా చూస్తారు. ఇలా దాదాపుగా ఒక 4-5 ప్రాతిపదికలు ఉన్నాయి. అవన్నీ చూసుకొని ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా ప్రతి ఇంటికి బిఎల్ఓలు వెళ్ళి వాళ్ళకు ఒక ఫామ్ ఇచ్చి ఆ ఫామ్లో ధృవీకరణ చూసుకొని వాళ్ళకి ఆల్రెడీ ఓటర్ ఐడి ఉంటుంది కదా, ఆ ఓటర్ ఐడి కార్డు చూపిస్తారు, లేదా ఓటర్ ఐడిలో వాళ్ళ పేరు ఉంటుంది కదా, ఆ ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లో గతంలో లిస్టులో ఒక 5 ఓట్లు ఉన్నాయనుకోండి, ఆ 5 ఓట్లకు సంబంధించి వివరాలు తీసుకుంటారు. పలానా వ్యక్తి ఉన్నారా, చనిపోయారా, ఓకే డిలీట్. పలానా వ్యక్తికి ఇంకెక్కడైనా హైదరాబాద్లో సెటిల్ అయ్యారా, ఉద్యోగం చేస్తున్నారా, అక్కడ ఓటు ఉందా, అయితే ఇక్కడ డిలీట్, లేదా అక్కడ ఉంచుకుంటారా, ఇక్కడ ఉంచుకుంటారా, లేదా అక్కడ డిలీట్, ఇలా పరిశీలిస్తారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ స్వీయ ధృవీకరణ చేసుకొని కింద సంతకం పెట్టాల్సి ఉంటుంది అన్నమాట ప్రతి ఫ్యామిలీకి. సో ఇది దాదాపుగా ఒక నెల రోజుల పాటు కొనసాగే ప్రక్రియ. దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన పెడతారు. అయితే ఇది రాజకీయంగా కొన్ని పార్టీలకు ఇబ్బందే. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా 2024 ఎన్నికలకు ముందు 2023 అక్టోబర్ నుంచి 2024 జనవరి మధ్యలో సుమారు ఒక 4-5 నెలల్లో విపరీతంగా ఓట్లు ఎక్కువగా నమోదు చేశారు. డూప్లికేట్ ఓట్లు కొన్ని నమోదయ్యాయి. అవి 2024 ఎన్నికల్లో కొంత ప్రయత్నించారు కానీ సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు మీరు చూడండి, తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు పడ్డాయని చెప్పి చాలామంది ఆరోపణలు చేశారు, గుర్తుందా? 2021లో జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు పడ్డాయని చెప్పి చాలా ఆరోపణలు చేశారు. అవేంటి? డూప్లికేట్ ఓట్లు. వాళ్ళకి తిరుపతిలోనూ ఓటు హక్కు క్రియేట్ చేశారు, మరో చోట కూడా వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది. సో లేదా ఇక్కడ ఎవరిదో ఐడి కార్డు తీసుకొని వాళ్ళు వచ్చి ఓటు వేసేవారు. ఇలాంటి కొన్ని ఇంకా భవిష్యత్తులో దొంగ ఓట్లు వేయడానికి అవకాశం ఉండదన్నమాట. అంటే డూప్లికేట్ ఓట్లు ఉండవు, చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉండవు. ఇవన్నీ ఎక్కువగా రాజకీయంగా ఉపయోగించుకున్నది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఉపయోగించుకున్నారు. అలాగే ఈవెన్ ఒకవేళ కూటమి ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి, టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు భవిష్యత్తులో అలా చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలన్నా అవ్వదు. సో ఈ సమగ్ర ఓటర్ల జాబితా సవరణ అనేది మాత్రం మంచి ప్రక్రియ. సో చాలా చోట్ల దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు బీహార్లో జరుగుతున్నప్పుడు అక్కడ ఆర్జేడీ అండ్ కాంగ్రెస్ పార్టీ దీని మీద రివర్స్ అయ్యి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు.
కానీ సుప్రీంకోర్టు ఈ ప్రక్రియ మంచిదే, చట్టబద్ధమే, చెయ్యాలి అని ఆదేశించింది. అండ్ పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా దీని మీద చాలా ఫైట్ చేశారు, ఉధృతంగా ఫైట్ చేశారు. అయినా సరే సుప్రీంకోర్టు దీన్ని కొనసాగించమని చెప్పింది. సో ఇది రాజకీయంగా కొన్ని పార్టీలకు నష్టం చేస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వైసీపీకే నష్టం చేసే అవకాశం ఉంది. అయితే చూడాలి ఎంత మేరకు డిలీట్ అవుతాయి అంటే. నాకైతే మాత్రం నాకు తెలిసి ఒక 30 నుంచి 40-45 లక్షల వరకు పోవచ్చేమో అనుకుంటున్నాను. చూద్దాం. థ్యాంక్ యూ.